లిక్కర్ స్కామ్కి సంబంధించి సిట్ విచారణ జరుగుతోంది. ఈరోజు మీ పార్టీకి సంబంధించిన నేత మిథున్ రెడ్డి ఆల్రెడీ సిట్ విచారణకు హాజరవడానికి ఈరోజు హాజరు కావాలని సిట్టు తాకీదులు పంపించింది. నిన్న మీ పార్టీకి సంబంధించి మాజీ నేత, మాజీ ఎంపీ, ఇప్పుడు మీ పార్టీలో లేరు, విజయసాయి రెడ్డి నిన్న అటెండ్ అవ్వడం, వచ్చిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్కు ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డికి సంబంధించి కేవలం పెద్దలు ఎంకరేజ్ చేయమంటే చేశాను, ఈయన ఈ విధంగా మోసం చేస్తాడని నాకు తెలియదంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే చాలా పెద్దల హస్తం ఉందన్న కొన్ని అంశాలను కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. అంటే ఓవరాల్గా లిక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు వైసీపీకి చుట్టుకోబోతోంది, వైసీపీకి ఊపిరి లేకుండా అంటే ఊపిరి సలపకుండా చేయబోతుంది అంటున్నారు. దీని ముందు మీ సమాధానం ఏంటి? సార్, సతీష్ గారు, మీకు శేఖర్ గారికి, అదేవిధంగా విద్యాసాగర్ గారికి, మీకు 10 టీవీ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే సార్. ఒకటి, లిక్కర్ స్కామ్ కి సంబంధించి అది ఆరోపణలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో, వస్తా ఉన్నాయో, దాని మీద విచారణ జరుగుతుంది. విచారణలో నిజంగా వాస్తవాలు ఏమైనా తేలితే ఎవరైనా సరే చట్టానికి అతీతులు కాదు. అయితే అదుగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంగా ఆ విమర్శలను, ఆ ఆరోపణలో చూపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురజల్లేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను, ఖండిస్తున్నాను. ఈ యొక్క స్కామ్ అని ఏదైతే ఆరోపిస్తా ఉన్నారో, దీంట్లో ఎవరైతే వాసుదేవ్ రెడ్డి గారు అని ఉన్నారో ఆయన ఆల్రెడీ పోస్టింగ్ ఇచ్చాడు, ఆయన కేంద్ర సర్వీసెస్ కూడా వెళ్ళిపోయారే. నిజంగా ఏమన్నా జరుగుంటే మరి ఆయన మీదే కదా ముందు చర్యలు తీసుకోవాలి, ఆయనే కదా ఉన్నటువంటి అధికారి. రెండవది, ఏదైతే మీరు మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ నేత, మాజీ ఎంపీ అయినటువంటి విజయసాయి రెడ్డి గారి మాటలు మీరు ప్రస్తావించారో, విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారనేటువంటి వాస్తవం, ఆయన పట్ల మాకు ఆ గౌరవం ఉన్నదన్నది కూడా వాస్తవం. అయితే విజయసాయి రెడ్డి గారు నిన్న ఏం చెప్పారో మనం కూడా స్పష్టంగా దాన్ని అబ్జర్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా ఓఎస్డి గారికి సంబంధం లేదని చెప్పాడు ఆయన, ధనుంజయ రెడ్డి గారికి సంబంధం లేదని చెప్పాడు ఆయన, మిథున్ రెడ్డి గారికి సంబంధం లేదని చెప్పాడు ఆయన. రాజ్ కసిరెడ్డి గారి గురించి మాత్రం మాట్లాడారు. అందులో వాస్తవ అవాస్తవాలు అనేటువంటివి పూర్తిగా సిట్ విచారణకి రాజ్ కసిరెడ్డి గారు అన్నటువంటి వ్యక్తి హాజరైనప్పుడు, లేదంటే సిట్ విచారణలో నిజానిజాలు నిగ్గు తేలినప్పుడు మనం మాట్లాడుకోవాలి తప్ప అప్పటి వరకు ఆరోపణలకు సంబంధించిన అంశంగానే దీన్ని పరిగణిస్తాను నేనైతే. ఎందుకు చెప్తానంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఊరికే 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి ఆరోపణాస్త్రాలు సంధించారు. అయితే ఆయన నిండి అసెంబ్లీలోనే 1,00,000 కోట్లు అంటున్నారు, ఒక దగ్గర 43,000 కోట్లు అంటున్నారు, అందులో 10 పైసలు భాగం ఇస్తారో చెప్పండి, ఎక్కడ కావాలంటే అక్కడ నా ఆస్తులు సంతకం పెడతానని ఓపెన్ గా సభాముఖంగానే జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదాలో నాడు ఛాలెంజ్ చేస్తే ఈ ఆరోపణలు చేసినటువంటి సోకాల్ రాజకీయ నాయకులందరూ కూడా తోక ముడిచి పరారైనటువంటి పరిస్థితులు. రెండవది, ఇప్పుడు ఏదో ఈ యొక్క స్కామ్ ఆరోపణలు చేస్తున్నాం, దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊపిరిలాడకుండా చేస్తాం, ఇవన్నీ కూడా పగటి కళలు మాత్రమే. గతంలోనే ఒక నియంతలా వ్యవహరించినటువంటి సోనియా గాంధీని, అతిపెద్ద కేంద్ర సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాటాల పురిటి నెప్పుల నుంచి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వచ్చేటటువంటి ఒడతూపులకేం భయపడేది లేదు, జడిసేది లేదు. అలాగని చెప్పి మా ప్రభుత్వ హయాంలో ఎవరైనా అధికార దుర్వినియోగం పాల్పడినా, ఎవరైనా అవినీతి కార్యక్రమాలు చేసినా దానికి వత్తాసు పలికే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా చేయదు. చట్టం తన పని తాను చేసుకెళ్తే పర్వాలేదు తప్పితే కేవలం కక్ష సాధింపు రాజకీయాలే లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. వ్యక్తి తప్పు చేశారని నిరూపిస్తే గో అకార్డింగ్ టు ద లా, అంతే తప్ప చట్టానికి ఎవరు అతిథులు కాదు కదా. విద్యాసాగర్ గారు, రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి తప్పు చేస్తే ఎవరు చట్టానికి మొత్తం వివరాలన్నీ ఆయన బయట పెట్టేశాడు. స్కామ్ జరిగిందని విజయసాయి రెడ్డి చెప్పిన తర్వాత కూడా జరిగి ఉంటే అని అనడం ఎంతవరకు కరెక్ట్ అన్నది టీడీపీ అడుగుతున్న ప్రశ్న ఒకటి. రెండోది, విజయవాడలో తన నివాసంలో మీటింగ్ జరిగిందా, లేదంటే హైదరాబాద్లో జర్నలిస్ట్ కాలనీలో జరిగిందా, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, ఎంపీ మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్తో పలువురు హాజరయ్యారు ఆ మీటింగ్లు కన్నా, ఇలాంటి అంశాల్లో కూడా విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. నేను ఆ సిట్కి అదే చెప్పానని నిన్న మీడియా ముందు మాట్లాడారు ఆయన. సార్, ఇక్కడ 2 విషయాలు మీకు చెప్పాలి. సోదరులు విద్యాసాగర్ గారు మాట్లాడుతూ విజయసాయి రెడ్డి గారు మా బట్టలు ఏమి ఇప్పేశారని అన్నారు. నిజంగా విజయసాయి రెడ్డి గారు మా బట్టలు ఇప్పారా లేదా అన్న దాన్ని పక్కన పెడితే, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు గారు, వీని తెలుగుదేశం పార్టీ కూడా మరి బట్టలు ఇప్పేశాడు మీరు ఒప్పుకుంటారా? మరి ఆయన కూడా నా అల్లుడు నమ్మించి మోసం చేశాడు, వెన్నుపోటు పొడిచాడు, నాకన్నా పెద్ద నటుడు, దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు అని ఎన్టీ రామారావు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారిని తిట్టారే. పార్టీలోంచి మీరు బహిష్కరించిన తర్వాత ఎన్టీ రామారావు గారిని మీరు పార్టీకి లాగేసుకున్న తర్వాత, పార్టీ గుర్తులు లాగేసుకున్న తర్వాత, పార్టీ ఫండ్లను లాగేసుకున్న తర్వాత ఎన్టీ రామారావు గారు మరి మిమ్మల్ని ఏనాడో
నగ్నంగా నడివీధిలో బట్టలు ఓడ తీసి నిలబెట్టాడే. Okay. సోదరా నువ్వు ఆ చరిత్ర మర్చిపోతే ఎలాగా? ప్లీజ్ కామ్. రైట్ అవి చాలా సందర్భాలు మాట్లాడాము. ఈ సబ్జెక్ట్ కన్ఫైన్ అవుదాం. అదే అంటున్నాను సార్. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కన్ఫైన్ అవుదాం అన్నప్పుడు ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడినటువంటి మాటలను వాస్తవాలుగా పరిగణించడమే తెలుగుదేశం పార్టీ వారి యొక్క ఉద్దేశం అయితే, మరి అదే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నీ చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని తిట్టారు, లోకేష్ గారిని ఎన్ని తిట్టారు, లేదా మీ పార్టీని ఎన్ని తిట్టారు, అవన్నీ కూడా విజయసాయి రెడ్డి గారి మాటలు వాస్తవాలు అని ఒప్పుకునేటటువంటి ధైర్యం, ఆ సత్తా తెలుగుదేశానికి ఉంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి గారి మాటల మీద మాట్లాడేటటువంటి నైతిక హక్కు ఉంటది. అంతే తప్ప ఇంకోటి కాదు. రెండోది, నేనేదో విజయసాయి రెడ్డి గారి మీద ఉదాసీనత చూపిస్తున్నట్టు విద్యాసాగర్ గారి మాటలు ఉన్నాయి. విజయసాయి రెడ్డి గారు అంటే గౌరవం ఉంది అన్న మాట వాస్తవం. అండ్ స్టాండ్ ఆన్ మై వర్డ్, నో డౌట్ ఇన్ దాట్. నాకు చంద్రబాబు నాయుడు గారైనా గౌరవమే, పవన్ కళ్యాణ్ గారైనా గౌరవమే, మోడీ గారైనా గౌరవమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఎంత దూరమో మాకు విజయసాయి రెడ్డి గారు కూడా అంతే దూరం. ఆయన మా పార్టీలో లేనటువంటి వ్యక్తి, ఆయన మా పార్టీలో లేరు. రెండోది, ఆయన వ్యవసాయం చేసుకుంటా అన్నారు ముందు, మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లోకి అవసరమైతే వస్తాను ప్రజలు కోరుకుంటే అన్నారు. ఆయన వ్యవసాయం చేసుకుంటా ఉంటే ఒక నమస్కారం, రాజకీయాల్లోకి వస్తా ఉంటే ఇంకో నమస్కారం. ఏదైనా వ్యక్తిగత జీవితం, ఆయన వ్యక్తిగత ఇష్టం. ఆయన మా పార్టీతో సంబంధం లేనటువంటి వ్యక్తి. ఆయన ఆ బయట వ్యక్తి చేసినటువంటి ఆరోపణల గురించి ఊరికేదో మమ్మల్ని బట్టలు ఇప్పిస్తారని అంటాం తప్పు. అది నేను చెప్తున్నాను. రెండోది, ఆయన ఇప్పుడు అప్పు ఇప్పించారని ఆయన మీడియా ముఖంగానే చెప్పారు, వడ్డీ శాతం చెప్పారు. సరే, ఇందులో నిజంగా జరిగిన అవాస్తవాలు అనేటువంటివి తేల్చాల్సినటువంటి బాధ్యత సిట్టుకు ఉంది. ఏదో తొందరపడి ఒక కోయిల్ ముందే కూర్చుందని చెప్పి మీరెవరు మాకు తీసుకొచ్చి లెక్కర్ స్కామ్ బురద పూసే కార్యక్రమం మా మీద ఎందుకు మీకు అంత కక్ష అని అడుగుతున్నాను. రాజు గారు, ఇప్పుడు విద్యాసాగర్ గారు ప్రస్తావిస్తున్న అంశాలు నిన్న విజయసాయి రెడ్డి మాట్లాడినవి. ఆల్రెడీ ఈ రోజు మీ ఎంపీ మిథున్ రెడ్డి కొద్దిసేపటి కిందటే విచారణకు ఆయన హాజరయ్యారు. ఆయన ఇంకా బయటికి రాలేదు. ఆయన ఏం చెప్తారన్నది కూడా ఆసక్తికరం. అయితే ఇదైతే కొంత అలజడికి కారణమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్న చర్చ అయితే బలంగా సాగుతోంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి అంటే ఎప్పటికప్పుడు కొన్ని వివరాలు ఒక్కొక్కటికి బయటకు తీస్తుండడం అనేది కొందరిలో ఒక ఆందోళనకు కారణమవుతుంది అంటున్నారు. సార్, ఇటువంటి అలజడులు బయటికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు మాట్లాడాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. అయితే ఒకటి, సోదరులు విద్యాసాగర్ గారు ఇందాక మాట్లాడుతూ అప్పుడు ఎన్టీ రామారావు గారి మాటలు నేను కోట్ చేస్తే ఆయన మాట అన్నారు, చాలా గొప్ప మాట చెప్పారు. ఏమంటే ఆ తర్వాత ఎన్నికల్లో 3 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, ప్రజలు ఆశీర్వదించారు. అంటే ఆరోపణలు వచ్చిన తర్వాత ప్రజా యుద్ధంలో, అంటే ఎన్నికలు అనేటువంటి ప్రజా సంగ్రామం అని మనం అనుకుంటాం. సో అటువంటి ప్రజా సంగ్రామంలో మనం గెలిచినప్పుడు మనం చేసినటువంటి తప్పులు అన్ని ఒప్పులని ప్రజలు మనకు సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పడం ఆయన ఉద్దేశం అయితే, మరి ఆ లెక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా మీరు అంతా 1,00,000 కోట్ల ఆరోపణలని, ఇందాక మీ నోట్లు మీరు అంటే 43,000 స్కామ్ అని, ఈ అన్ని మాటల తర్వాత, ఇన్ని ఆరోపణల తర్వాతే వరుసపెట్టి అనేక ఎన్నికల్లో గెలుచుకుంటూ 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి సీఎం అయ్యారంటే జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ముచ్చుల్లానే బయటకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ పరుడే అని చెప్పడం తెలుగుదేశం పార్టీ ఉద్దేశం అని అడుగుతున్నా. అంటే ఎన్నికల రిజల్ట్ ని మీ నాయకుడికి అయితే ఒకలాగా, మా నాయకుడికి అయితే ఒకలాగా ఆపాదించుతూ ఈ యొక్క 2 కళ్ళ సిద్ధాంతాన్ని 2 నాలుగు చాలా సందర్భాలు మాట్లాడాం. దీనికి సంబంధించి మరి ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? ఈ రాజకేశ్ రెడ్డి అనే వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదా? పార్టీ పెద్దలు చెబితేనే నేను ఎంకరేజ్ చేశానని నిన్న విజయసాయి రెడ్డి చెప్తున్నారు. సార్, ఒకటి, మీ ఎన్ఆర్ఐ విభాగాన్ని కూడా ఆయన లీడ్ చేశాడు. అలాగే ప్రశాంత్ కిషోర్ బాధ్యతలు కూడా నేను రాజకేశ్ రెడ్డికి అప్పచెప్పాను. ప్రశాంత్ కిషోర్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన అన్ని రోజులు కూడా ఆయన వ్యవహారాలు, ఆయనకి ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ A to Z కూడా రాజకేశ్ రెడ్డి చూశారని విజయసాయి రెడ్డిని చెప్తుంది. రాజకేశ్ రెడ్డి అనే వ్యక్తి ఎన్నికలకి ఒక 6 నెలల ముందు నుంచో లేకపోతే ఒక 1 ఏడాది 2 ఏళ్ళ ముందు నుంచో మాకు కూడా తెలుసు, అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు ఆయన. అంతకు మించి ఆయన ఈ స్కామ్ లో ఉన్నారని కానీ, ఆయన ఇంత స్థాయిలో ఈ ఆరోపణలు ఎదుర్కొంటాడని కానీ మేము కూడా ఎవరు ఊహించలేదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మాట్లాడితేనే అందరికీ తెలుస్తుంది. వీఆర్ ఆల్సో ఇన్ షాక్. అందుకే మేము అంటున్నాం, ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తి చేసేటటువంటి ఆరోపణలని మేము అంగీకరించాలా, లేదా మా పార్టీలో ఉంటూ వాస్తవాలు చెప్పేటటువంటి మాటలు అంగీకరించాలా? ఇక్కడ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారని కాదు, ఆల్రెడీ సిట్ విచారణ జరుగుతుంది. సిట్ విచారణ నీకు తెలుస్తుంది కదా, మీరు ఎందుకు తొందరపాటు అని నేను అడుగుతున్నాను. ఇంకో విషయం మీకు నేను చెప్పాలి సార్. ఈ రోజు అంటే ప్రజల ఆమోదమే ముఖ్యం ఎన్నికల సందర్భం వస్తే, ఈ రోజు విశాఖపట్నం జీవీఎంసీ కూటమి అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దానికి వచ్చి ఆ గంటా గారుని సీఎం రమేష్ గారు నీతి గెలిచింది, న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది అన్నారు. పొరపాటు ఏంటంటే అక్కడ గెలిచింది రౌడీ రాజ్యం, అక్కడ గెలిచింది ప్రలోభాలు పెట్టే రాజ్యం, అక్కడ గెలిచింది బెదిరింపుల రాజ్యం. ఎందుకు నేను చెప్తున్నానంటే 1987లో డివి సుబ్బారావు గారు ఒకే ఒక్కరు మాత్రమే
తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద విశాఖపట్నం మేయర్పేటను కైవసం చేసుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా గజనీ మహమ్మద్ లా ఈ దండయాత్ర చేస్తానే ఉంది తెలుగుదేశం పార్టీ విశాఖ జీవీఎంసీ మీద. సుమారు 40 ఏళ్ల కాలంలో ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ జీవీఎంసీ మీద జెండా ఎగరేసిన చరిత్ర లేదు. రేపు భవిష్యత్తులో కూడా ఓడిపోతారు ఎలక్షన్ పెడితే. అదే భయంతో ఒక్కసారైనా ఆ సీటు మీద కూర్చుని ఆ ఆశ కోరిక తీర్చుకోవాలనేటువంటి లక్ష్యంతో దొడ్డి దారిలో బెదిరింపులతో ఈ రోజు అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకుని ఈ రోజు మళ్ళీ ఇదంతా నేను ఎందుకు చెప్తాను అంటే వీళ్ళ మాటలు నీతి న్యాయం అంటారు, చేతల్లో రౌడీలు దుర్మార్గాలు అవినీతులు వీళ్ళు చేస్తారు, వీళ్ళు మా మీద వచ్చి ఆరోపణలు చేస్తారు. అది నా పాయింట్ నేను చెప్తాను తప్ప మిమ్మల్ని నా పాయింట్ ఇక్కడ ఏదున్నా సరే సిట్టు విచారణ అంతిమంగా తేలాలి తప్ప అంతవరకు ఎవరేం చేసినా ఆరోపితులే. అయితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడారు, ఆయన బెయిల్ మీద ఉన్నారని. బెయిల్ మీద ఉన్నారన్నది మీ భాష. నేర ఆరోపితమైనటువంటి వ్యక్తే తప్ప నేర నిరూపణ జరిగినటువంటి వ్యక్తి కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ నాట్ కన్విక్టెడ్, ఈజ్ ఓన్లీ అక్యూజ్డ్. ఆయన మీద ఇంత దుష్ప్రచారం చేసినటువంటి మీరందరూ కూడా చాలా పాపం పనులు చేసినటువంటి ఉండొచ్చు. ఆయన అయితే టెక్నికల్ గా లాపరంగా చూస్తే ఆయన బెయిల్ మీద ఉన్నట్టే కదా. ఎక్యూజ్ అని కూడా చెప్పాలి కదా. ఆయన ఏదో నేరం రుజువు అయిపోయినట్టు ఏళ్ళే ముందు వచ్చి జడ్జి గారి కన్నా ముందు జడ్జిమెంట్లు ఇచ్చేస్తే ఎలాగా? ఆయన ఎన్ని కేసుల్లో ఆయన కేసులో ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారు క్లీన్ చిట్. థ్యాంక్ యూ రాజు గారు.